హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను ఫేస్బుక్లో వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది. నేను 2024లో మహాన్యూస్కి వెళ్ళాను, TV5కి వెళ్ళాను. నిన్న మొన్న చాలా యూట్యూబ్ ఛానల్స్కి కాల్ చేసి చెప్పాను, రాబో రోజులలో చాలా భూకంపాలు వస్తాయి, ప్రకృతి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, మానవ సంబంధాలు చాలా డేంజర్గా తయారవుతాయి. ఇవన్నీ బాగుండాలంటే సంఖ్యాశాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయి. నేను రిజల్ట్ వచ్చేటట్టు చేస్తా అని చాలా న్యూస్ ఛానల్స్కి చెప్పాను. కానీ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు నమ్మలేదు. చాలా టెస్టులు పెట్టారు, అయినా నమ్మలేదు. అయితే నేను చెప్పినట్టుగానే అమెరికాలో లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది. చైనా కానీ అమెరికాలో కానీ మంచు తుఫాన్లు, ఒక భయంకరమైన తుఫాన్లు వచ్చినాయి, సుడిగాలులు వచ్చాయి, విజయవాడలో ప్రాబ్లమ్స్ వచ్చాయి వానల వల్ల. ఇప్పటికీ ప్రకృతి వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. మానవ సంబంధాలు అన్ని దేశంలో చాలా డేంజర్గా తయారైపోయినాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని ఎవ్వరూ కాపాడట్లేదు. ధర్మంగా ఏ వ్యక్తి అయినా కనిపిస్తే అతన్ని చులకన చేసి మాట్లాడుతున్నారు, అతన్ని టార్గెట్ చేస్తున్నారు, అతన్ని ఏడిపిస్తున్నారు. ఒక ధర్మబద్ధంగా ఉన్న ఒక వ్యక్తి ఏడిస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, డబ్బు ఒక్కటి సంపాదించడమే లక్ష్యం కాదు, ధర్మాన్ని సంపాదించుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని ఎవ్వరూ కాపాడట్లేదు. మన దేశానికి కానీ ప్రపంచానికి ఏం జరిగినా అది ప్రజలదే తప్పు. ఎందుకంటే ధర్మాన్ని ఎవరు కాపాడడం లేదు. కాబట్టి నేను అసలు వీడియో చేయొద్దనుకున్నాను. నేను సంఖ్యాశాస్త్రం గురించి ఎవరికి చెప్పినా ఎవరికి నమ్మడం లేదు. మా ఫ్రెండ్స్ కూడా నన్ను కొందరు బెదిరించారు. నాకెందుకులే, పోనీ దేశం ఏమైపోతే నాకేమవుతుంది అన్నట్టుగా నేను సైలెంట్గా ఉన్నా. కానీ ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. ఒక యుద్ధం అనే కాకుండా చాలా రాబో రోజులలో నెక్స్ట్ ఇయర్లో చాలా డేంజర్ పరిస్థితులు రాబోతున్నాయి. దానికి సంఖ్యాశాస్త్రంలో చాలా మార్గాలు ఉన్నాయి. నాకు సపోర్ట్ చేస్తే నేను కొంచెమన్నా రిజల్ట్ వచ్చి మన దేశం స్ట్రాంగ్గా ఉండేటట్టు నేను చూస్తాను అని నాకు ఆశగా ఉంది. నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తలేను, ఓన్లీ కాన్ఫిడెన్స్ తోటి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నేను చాలా చెప్పొచ్చు, కాకపోతే చెప్పేవాళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు నేను చాలా చెప్పాను అనుకో, అది చేయడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, చెప్పకరా చేసి చూపించు అని చెప్పారు. నేను అందుకనే సంఖ్యాశాస్త్రంలో నేను ఒక 10 years నుంచి చెప్తున్నాను. ఫేస్బుక్లో వీడియోలు పెట్టాను. సంఖ్యాశాస్త్రంతో ఈ ప్రకృతితోటి, ఈ నేచర్కి, యూనివర్స్ కనెక్ట్ అయ్యింది. సంఖ్యాశాస్త్రంతో మన దేశాన్ని, ప్రపంచాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని. దీనితో నాకంటూ ఏమీ లాభం లేదు, ప్రపంచానికి మాత్రమే లాభం. కాబట్టి నాకు సపోర్ట్ చేస్తే, నన్ను ఎంకరేజ్ చేస్తే ఒక గొప్ప టాలెంట్ బయటపడుతుంది. మనం ప్రతిదానికి ప్రూఫ్స్ చూడవచ్చు. ప్రూఫ్స్ అనేవి ఉండవు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేట్గా దొరుకుతాయి, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అప్పటికప్పుడే దొరుకుతాయి. కాబట్టి మనం ప్రతిదానికి ప్రూఫ్స్ చూసుకుంటూ ఉంటే మనం ఏమి చేయలేము. కాబట్టి ఫ్రెండ్స్, నేను అందరికీ చెప్పేది ఏంటంటే, సత్యనారాయణ అనే వ్యక్తి ఇది అట్లా ఆషామాషిగా చెప్పాడు. ఒక 10 years నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఆయుధాల కన్నా అక్షరాలకు చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది. నా దగ్గర అక్షరాలు ఉన్నాయి.
నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇల్లు లేదు, నా దగ్గర భూములు లేవు, నాకు ఏమీ ఆస్తులు లేవు. నా దగ్గర ఉన్నది ఒకటి అక్షరాల పవర్, అంతే. ఇది గాడ్ గిఫ్ట్స్. ఓం నమ శివాయ.